And it's time for a grand felicitation to Mysore Madhusudan Rao garu on behalf of Elevates Unlimited Entertainments. ఈ కార్యక్రమంలో లీడ్ సింగర్గా తన అద్భుతమైనటువంటి గాత్రంతో అందరినీ అలరించి ఉదయం నుంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ తను పాడుతూ వింటూ పాడుతున్న వాళ్ళను ప్రోత్సహిస్తూ అద్భుతమైనటువంటి పాటలతో మమేకమై ఈరోజు అందరితో కలివిడిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి మధుసూదన్ రావు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. స్వరరాగమై అధినేత వ్యవస్థాపకులు శ్రీ కొమరవోలు శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వర కిన్నెర శారదా వరపుత్ర డాక్టర్ త్రినాథరావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ దూర ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ కర్ణాటక ప్రాంతం నుంచి బిదర్ అండ్ బాహల్కోట్ అండ్ యాజ్ వెల్ బాంబే, బెంగళూరు నుంచి విచ్చేసినటువంటి కళాకారులందరితో ఉదయం నుంచి అద్భుతమైనటువంటి పాటలతో మనమంతా పసందైనటువంటి పాటల విందును ఆరగించేశాం. దీంట్లో మధుసూదన్ రావు గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది అదృష్టంగా అభిమానంగా భావిస్తూ వేదిక పైన స్త్రీ మూర్తుల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి రోజా మదిర గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ రెబల్ స్టార్ శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, మీ సరదా అల్లరి వేదికపైకి లేకపోతే చూడముచ్చటగా ఉండదు సార్, దయచేసి మీరు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేఈ రాజు గారు ప్లీజ్ వెల్కమ్ అటు డయాస్ సార్. ఈరోజు ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో బాలీవుడ్ మహోత్సవ్ పేరిట అనేక హిందీ పాటలు వేరు వివిధ రకాలైనటువంటి గాయకులు పాడినటువంటి రకరకాల హీరోలందరూ పర్ఫామ్ చేసినటువంటి హిట్ సాంగ్స్ అన్నింటినీ కూడా ఏరి కోరి వాటిని సెలెక్ట్ చేసి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో శ్రీ మైసూర్ మధుసూదన్ రావు గారు వీరు లీడ్ సింగర్గా వారిని ఈ వేదిక పరిచయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మైసూర్ మధుసూదన్ రావు గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటే, హీఈస్ ద ఎల్డెస్ట్ బ్రదర్ ఆఫ్ శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు. హీఈస్ నోన్ యాజ్ ఎంఎంఆర్, మైసూర్ మధుసూదన్ రావు. హీఈస్ a retired professor in MSRIT, MS Ramaya College of Engineering, and a passionate singer. 50 సంవత్సరాలుగా అతను పాడుతూనే ఉంటాడు. సో 50 సంవత్సరాల నుంచి పాడుతున్నాడు అని అంటే, రిటైర్మెంట్ అయిపోయాడు అని అంటే ఇది రిటైర్మెంట్ కాదు, టైర్డ్నెస్ని పక్కన పెట్టేసి ఒక కొత్త దారిలో తన ఇష్టమైనటువంటి మమేకమైనటువంటి దారిలో తన ఆహ్లాదభరితమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి పాటలతో తన మనసును ఆహ్లాదపరుచుకుంటూ నవయువకుడిలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు హైజా మధుసూదన్ రావు గారు. గత 50 సంవత్సరాలుగా నాట్ ఓన్లీ ఈ ట్రాక్స్, ఆర్కెస్ట్రా టీమ్స్ ఎన్నో కూడా తను పర్ఫార్మెన్స్ చేస్తూ గాయకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ ఈ వేదికపైకి రోజా మదిర గారి బెస్ట్ హాఫ్ శ్రీ వేణు గారు ప్లీజ్ వెల్కమ్ అంటాడయ్యా సార్. అండ్ అమిత్ సావే అండ్ ఫణి కిషోర్, యూ ఆల్సో బోత్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. యాజ్ వెల్ బంధవి గారు ప్లీజ్ బీ ఆన్ టు ద స్టేజ్. ఓవర్ టు త్రినాథరావు గారు సార్, ఈ సభా కార్యక్రమం మీరు హ్యాండిల్ చేసిందిగా. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించేటువంటి పెద్దలు, ఈనాటి కథానాయకులు శ్రీ మధుసూదన్ రావు గారికి, అందరికీ ఆత్మీయ మిత్రులు, మా సత్యదీప్తి పితృదేవులు మా శ్రీనివాసరావు గారికి
ఉండాలి కదా. ఇప్పుడు మనం మన కుమార్తె ద్వారా గుర్తింపబడుతున్నాం అంటే మనకి ఎంత ఆనందం అండి. ఏమ్మా అదే అదే. ఇకపోతే మనందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు మన ఉదయభాస్కర్ గారు. ప్రతి కార్యక్రమంలో కూడా నేనున్నానంటూ ఎంతో ఆత్మీయంగా వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తుంటే ఉదయభాస్కర్ గారు. అదేవిధంగా సోదరులు అర్కా గ్రూప్ శ్రీ కేఈ రాజు గారు, వారు కూడా ప్రతి సంస్థను కూడా నేనున్నానంటూ వారికి సపోర్ట్ అందజేస్తూ సంస్థలన్నిటి కూడా చక్కగా. సార్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రవిబాబు గారు అంటూ ద డయాస్ ప్లీజ్. శ్రీ రాజు గారికి, అదేవిధంగా సోదరి ఇంటర్నేషనల్ విజార్డ్ మా రోజా దంపతులకి, ఇక్కడ కూడా అదే అప్లై అవుతుందమ్మా. ఐ హోప్ యూ డోంట్ మైండ్ అబౌట్ దట్. అలవాటైపోయింది చూసారా చెల్లెమ్మ, విన్నావా? అలవాటైపోయిందండి దానికి. ఏంటి సంగతి? అచ్చా కుదరట్లేదా? రండి యూ షేప్. ఇకపోతే జగమెరిగిన అద్భుత గాయకుడు మన ఫణి కిషోర్ స్టేజ్ ఎక్కుతానంటే అందరూ కొంచెం స్టేజ్ చూసుకుంటారు. ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ పాడే వాళ్ళకి స్టేజ్ ఉంటుందా ఉండదని అంతే. మా రవిబాబు గారు, ఆయన ఈ మధ్యకాలంలో విజృంభించి అద్భుతమైన పాటలు అందిస్తూ మన అందరిని కూడా అలరిస్తున్నారు రవిబాబు గారు. ఇకపోతే మా ఎంఎస్ఎన్, నిజంగా వీళ్ళిద్దరిని బ్రదర్స్ ఇద్దరిని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది నిజంగా ఒక అరుదైన సన్నివేశం. ఒక అన్నదమ్ములు ఒక వేదిక మీద అద్భుతంగా తమ యొక్క గానామృతాన్ని మనందరికీ పంచుతున్నారంటే ఇది కొద్దిమందికి మాత్రమే లభించేటువంటి అరుదైన అవకాశం. మనకి వారిని చూసేటువంటి అవకాశం మందనమాట. ఇకపోతే అక్కడ ఉంది మూల నుంచి చూస్తుంది మా ఎంఎస్ఎన్ సగభాగం సోదరి బాంధవి. నాకు బాంధవని గుర్తొస్తుంది. ఒక రోజు నేను ఫస్ట్ టైం ఏదో ఇక్కడ హిందీ పాట పాడితే మరుసటి రోజు ఫోన్ చేసి, బాబాయ్ గారు ఏం పాడారండి మీరు? నిజంగా అంటే దాచుకోలేకనమాట. అంటే నేను హిందీ పాట పాడడం ఒక వింతగా కనిపించింది మా బాంధవ. చాలా సంతోషం నిజంగా. ఈ రోజున మా మధుసూదన్ రావు గారికి ఇలా సత్కారం చేసుకోగలగడం అనేది మన ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్కి లభించినటువంటి గొప్ప అదృష్టంగా నేను వ్యక్తిగతంగా భావించేదంటే, ఒక పక్కన ఎలివేట్స్ మన ఎంఎస్ఎన్ సోదరుడు స్వయాన సోదరుని సత్కరించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. ఇప్పుడు మా శ్రీనివాసరావు ఒక్క నిమిషం మాట్లాడతారు ఈ సభా సాంప్రదాయం. పెద్దలందరికీ నమస్కారం. పొద్దునుంచి అద్భుతమైన పాటలు, అందరూ గాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలా ప్రదేశాల నుంచి. అందరూ చాలా అద్భుతంగా పాడారు. నేను చాలా ఆస్వాదించాను. నేను తెలుగు పాటలు పాడతాను కానీ హిందీ పాటలు ఎప్పుడు నా జీవితంలో పాడేరగను. నాకు నోరు తిరగదని భయం. కానీ నా చేత ఈరోజు ధైర్యంగా నా వెన్ను తట్టి 2 పాటలు పాడించారు మా అబ్బాయి ఎంఎస్ఎన్, మా కోడలు బాంధవి. వాళ్ళిద్దరికీ నా ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. మెల్లిగా రంగంలోకి దింపారు. ఇంకా బతిలాడద్దు, ఇంక 2 బలాంతో పెట్టద్దు. ఈరోజు ఏదో బయటపడిపోయినాను పాటలు పాడి. కానీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. చాలా అంటే అద్భుతంగా జరిగింది. మా ఎలివేట్స్ ఇలాగే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈనాటి సన్మానితులు శ్రీ మధుసూదన్ గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. మరి ప్రొఫెసర్ మధుసూదన్ రావు గారు ఇక్కడే కాదు, అక్కడ బెంగళూరులో జరిగినా కూడా ఆ కార్యక్రమంలో అందరికంటే ఎక్కువగా ఉత్సాహంగా ఒక నవయువకునిలాగా పాడే విధానంలో ఆయన ఎంత ఏంటంటే అభినందిస్తూ వారికి మరి వారి శేష జీవితం ఇలాగే ఆడుతూ పాడుతూ నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్ ఎంఎస్ఎన్ అండ్ బాంధవి దంపతులకు అరేంజింగ్ ఏ గ్రేట్ గ్రాండ్ గలా ఈవెంట్ ఇన్ దిస్ డే. చాలా చక్కగా ఎప్పుడు చేసినా కూడా వారు ఘనంగానే నిర్వహిస్తుంటారు. సో మీ ఇద్దరికి కూడా అభినందనలు, శుభాభినందనలు. ముందుగా వేదికని అలంకరించిన పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ, అలాగే ప్రొఫెసర్ మధుసూదన్ అన్నయ్యకి ఈరోజు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ అయినందుకు సంతోషిస్తూ, 9 నుంచి 9 కార్యక్రమాలు అందరు చేస్తారు, కానీ ఆ టెంపో మెయింటైన్ చేయడం అనే కష్టం. ఆ టెంపోని ఎంఎస్ఎన్ అనే అద్భుతంగా మెయింటైన్ చేస్తాడు. ఇలాంటి వేదికల్లో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మా టీకాఫ్ లోగో వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు. రావు గారు, వండర్ఫుల్ ప్రోగ్రామ్.
ఫస్ట్ మధుసూదన్ గారికి 6 years బ్యాక్ ఫస్ట్ టైం, తర్వాత 6 years తర్వాత మేము చూస్తున్నాను. మీ ఇంటికి వచ్చాం ఫస్ట్ సోనియా ప్రోగ్రామ్ అయినప్పుడు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ ఇంట్లో సౌండ్ సిస్టమ్ అంతా ఉంది, కంటిన్యూస్గా పాడేస్తున్నారు మహమ్మద్ రఫీ పాటలు. 2-3 hours పాడేశారు అలాగా. ఎప్పుడు ఎవరిని చూడలేదు అంతలా పాడడం. వెరీ నైస్ అండి, వెరీ నైస్ టు సీ. రావు గారు ఇవాళ ఆయన పిలిచి సన్మానం చేయడం బ్రదర్కి ది వెరీ గ్రేట్ థింగ్. త్రినాథరావు గారు, అగైన్ నైస్ టు సీ యూ హియర్ అగైన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మొదలుకుని మేము చాలాసేపు, మేము ఇక్కడికి వచ్చేంత వరకు కూడా కారులో కూడా నేను కార్యక్రమం చూస్తూనే ఉన్నాను. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి లేదు, ఎక్కడా దొరకట్లేదు. చాలా ఎంత ఆసక్తిగా చూస్తున్నామంటే, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మరి చాలా శ్రమపడ్డారండి. ఒక యాంకరింగ్ చేసేటువంటి మన హరీష్ శర్మ కానీ, సింగర్స్ కానీ, ముఖ్యంగా సత్యదీప్తి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. హిందీ పాటలు చాలా బాగా పాడుతోంది. మరి తెలుగు పాటలు పాడడం అంటే మాది మాతృభాష తెలుగు కాబట్టి మేము చక్కగా పాడతాం, దానికేమీ ఢోకా లేదు. కానీ ఏంటంటే హిందీ పాటలు అనేది పరభాష మనకి, దాన్ని నేర్చుకుని పాడడం అనే ఆ వర్క్ మాత్రం విపరీతంగా చేస్తుందండి సత్యదీప్తి. చాలా ఆనందంగా ఉంది. తర్వాత నిర్వాహకులుగా కార్యక్రమానికి బ్యానర్ని ఎంత అద్భుతంగా అయితే సృష్టించారో, ఆ సృష్టి వెనకాల సృష్టికర్తలు MSN గారు, బాంధవి గారు, వీరికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నారండి కార్యక్రమంలో. మరి ఈరోజైతే ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి మధుసూదన్ రావు గారు, వారికి సన్మానించుకోవటం అనేది అందరి యొక్క ఆనందంతో కూడినది. నేనైతే వారికి ఇస్తున్నటువంటి గిఫ్ట్. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈనాటి ప్రధాన ఘట్టం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. ఇకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి మన MSN దంపతులు కూడా మనం చిరు సత్కారం చేసుకోవాలి నా సంప్రదాయ ప్రకారం. అయ్యా రండి MSN గారు. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమైశ్వర్యం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. థ్యాంక్ యూ సార్. స్వరరాగమయి తరఫు నుండి శ్రీ కెఎస్ రావు గారి స్వహస్తాలతో దుశాలువను బహకరిస్తూ అభినందనలు అందిస్తున్న కేఎస్ఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రజెంట్స్ బాలీవుడ్ మహోత్సవ్ పేరిట ఈరోజు ఉదయం నుంచి 9 to 9 12 hours ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి MSN రావు గారికి, బాంధవి గారికి, ఇరువురి దంపతులకు ఉదయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా చిరు శాల్వాతో సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి తన అమూల్యమైనటువంటి స్పందనను
తెలియజేయాల్సిందిగా ఎంఎస్ఎన్ రావు గారిని కోరుతున్నాం. ఈరోజు రియలీ ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఇట్ వాజ్ మై థాట్ యాక్చువల్లీ సిన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంటే మా అన్నయ్య సిన్స్ 50 years ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఆయనకు నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా చాలా ఉందండి. లైక్ చిన్నప్పటి నుంచి మేము ఆయన ఆర్కెస్ట్రాలో ఆయన పాడడం కానీ, ఆయన కాలేజ్లో యాక్టివ్నెస్ కానీ, ఆయన నన్ను చాలా సినిమాలకు కూడా తీసుకెళ్ళారు. లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్చర్ ఖర్జ్ అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు నేను ఓన్లీ 6th క్లాస్లో ఉన్నాను అనమాట. సో ఆయన నా చేయి పట్టుకొని రకరకాల సినిమాలకి అండ్ బెంగళూరు అంతా కూడా మమ్మల్ని ఆయన కార్లో బాగా తిప్పేవారు. ఈ మధ్యకాలంలో స్మూయిల్లో ఆయనకి యాప్ ఇలా ఉంది స్మూయిల్ అని చెప్పి నేనే ఆయనకి ఎడ్యుకేట్ చేసి ఇట్లా పాడతారు అన్నమాట. అప్పటి నుంచి ఇంకా ఆయన ఆగట్లేదు అనమాట. సో 2016, 2017 నుంచి కూడా ఆయన స్మూయిల్లో పాటలు పాడుతూ మా ఫస్ట్ ఈవెంట్ లాంచ్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు ఇన్ ద ఇయర్ 2019 అనమాట. సో ఆయన ఇంట్లోనే ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ ఉండేవన్నమాట. సో అప్పటి నుంచి హీఈస్ అసోసియేటెడ్ విత్ అస్. అండ్ మన హైదరాబాద్లో కూడా ఇన్ ద ఇయర్ 2020 అప్పుడు కూడా ఫస్ట్ ఈవెంట్ అయింది. అప్పుడు కూడా ఆయన వచ్చారు. సో మళ్ళీ ఆయనని పిలుచుకోవడానికి నాకు ఈరోజు అవకాశం వచ్చింది. ఆయన నా తండ్రి స్థానంలో ఉన్నారు. జస్ట్ 4 years బ్యాక్ వీ లాస్ట్ మై ఫాదర్. ఆయన కూడా ఒక అద్భుతమైన సింగర్. ఆయన ఉండింటే ఆయన కూడా నేను సన్మానించుకునేవాడిని. ఆయన స్థానంలో మా పెద్దన్నని సన్మానించుకోవడం అంటే ఇంతమంది నా వెల్ విషర్ ఇంతమందితోటి ఆయనకి సన్మానం జరిపించాలని నాదొక కోరిక ఉండింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ వన్ ఆఫ్ ద డిగ్నటరీస్ ఆన్ ద డయాగ్. నా ఇష్యూ ఫుల్ఫిల్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ఎన్ గారు. ఈనాటి సూపర్ స్టార్ శ్రీ మైసూరు మధుసూదన్ రావు గారి స్పందన తెలియజేసింది కోరుతున్నాను. నిజం చెప్పాలంటే తెలుగులో మాట్లాడి అలవాటు తప్పిపోయింది. ఎందుకంటే నేను పుట్టింది బెంగళూరు అయినా చదివిందంతా ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను 1, 2, 3, 4, 5వ తరగతి వరకు సంగారెడ్డిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మాకు ఏ సౌకర్యాలు లేవు. నో చైర్, నో కింద ఇసుక పైన కూర్చుని సర్ మా టీచ్ చేసే మాకు ఉపాధ్యాయులకు మాత్రం చేరుండేది. పక్కన బోర్డు పెట్టి అందులో బలపంతో రాసి మాకు అట్లాంటి కష్టపడి చదువుకున్నాము. బట్ ఇంకా జ్ఞాపకం ఉంది అప్పుడు చదివిన గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. అది అంటే తేలుని ఇప్పుడు తేలు ఎవరికి తెలీదు, అది నేను అప్పుడు చదువుకుంది. మేడి పండు చూడ మేడి అయి ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఆ 2 పద్యాలు జ్ఞాపకం ఉన్నాయి. సో ఇప్పుడు కూడా నేను గొప్పగా చెప్పుకోగలను, తెలుగు మర్చిపోలేదని. లేటర్ ఆన్ ఐ షిఫ్టెడ్ టు కన్నడ మీడియం. సో ఐ లెర్న్డ్ కన్నడ అండ్ తెలుగు స్క్రిప్టు కన్నడ స్క్రిప్టు కలిసి ఉంటుంది అనమాట. సో తెలుగు నేర్చుకుంటే కన్నడ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వెరీ ఫ్యూ లెటర్స్. సో ఇట్ హెల్ప్డ్ మీ అలాట్ టు లెర్న్ కన్నడ. అండ్ ఐ ఆల్సో స్టడీడ్ ఇన్ కన్నడ మీడియం. అండ్ తమిళ్ ఈజ్ మై మదర్ టంగ్. సో ఐ నో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ. వి స్టార్టెడ్ లైకింగ్ కిషోర్ కుమార్. రూప్ తెరా మస్తానా నుంచి మా కల్చర్ చేంజ్ అయిపోయింది. వి షిఫ్టెడ్ టు ఆల్ హిందీ ఫిలిమ్స్. అప్పుడు కిషోర్ కుమార్ అని గొప్ప గాయకుడు. అందరూ స్కూల్లో అంతా నాకు అప్పుడు హిందీ పాటలు అసలు నేను కాంపిటీషన్లో ఏ పాట పాడానని చెప్తే భానుమతి గారు అని పాడేవారు, సింగింగ్ సూపర్ స్టారు. ఆయమ్మ పాడిన పాటని కాంపిటీషన్లో నాకు ప్రైజ్ రాలేదు, ఎందుకంటే తెలుగు పాట అక్కడ తెలుగు పాట పాడిన దానికి అప్పుడు అంటే అది తెలిసింది తెలుగు పాటలు మాత్రమే. అప్పుడు తర్వాత కన్నడ పాటలు, హిందీ పాటలకి మైగ్రేట్ అయిపోయాం స్లోలీ. Rafi, Muhammad Rafi, I think I should mention my God. Muhammad Rafi is, I consider him as my singing God. And all the inspiration, I think, by listening to his songs. Muhammad Rafi గారి పాటలు విని మేము పెరిగామన్నమాట. సో ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వస్తుంది. ఈరోజు నాకు ఇంత మర్యాద, ఇంత గౌరవం దొరికిందంటే ఆయన కృపా కటాక్షం ఉందని అనుకుంటా. భగవంతుడు మహమ్మద్ రఫీ ఆత్మకు ఎక్కడున్నా. థ్యాంక్ యూ. I'm really moved and I want to thank MSN Rao. He has taken a lot of hard work. 2 నెలల నుంచి 3 నెలల నుంచి కష్టపడుతున్నారు. నా పెళ్ళాం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాడు ఆయన. మా పెళ్ళాం హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదు.
మా హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదు బెంగళూరు నుంచి బయటికి వెళ్ళడానికి. 3 నెలల ముందే వచ్చి మా ఆవిడతో మాట్లాడి మా హోమ్ మినిస్టర్ని కన్సెంట్ తీసుకుని పంపించడానికి ఒప్పుకుంది. సో ఐ థ్యాంక్ మై డియరెస్ట్ బ్రదర్ MSN Rao ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, స్టాండింగ్ హియర్ విత్ సచ్ గ్రేట్ డిగ్నిటరీస్ అండ్ కళా పోషకులు, కళా మేధావులు. సో ఐఎమ్ షేరింగ్ ద స్టేజ్ విత్ సచ్ గ్రేట్ డిగ్నిటరీస్. ఇట్ ఈస్ ఐ థింక్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్. Thank you for all the opportunity and for all the great moments. And also you have spent a special day with us. Thank you. ఇంటి పనులన్నీ పక్కకు పెట్టి ఈరోజు మాతో కొన్ని గంటలు విలువైన గోల్డెన్ మూమెంట్స్ యూ హ్యావ్ స్పెంట్. దట్స్ రియలీ గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. I request Hari Sharma to read the memento matter. Yeah. Thank you, sir. Elevates Unlimited Entertainment. With the blessings of our father, late Sri Mysuru Prakash Garu, retired Chief Engineer APSEB 1933 to 2020, his living time. And we are pleased to felicitate Professor Mysuru Madhusudan Rao Garu for his remarkable contribution towards his musical singing journey for more than 50 years. A feather of honor from Elevates Unlimited Entertainment. On behalf of Elevates Unlimited Entertainments, MSN Rao Garu and Bandhavi couple are giving small gifts from the hands of Sri Madhusudan Rao Garu. To Sri Uday Bhaskar Garu. To Sri Trinath Rao Garu. And it's for K. Srinivas Rao Garu. And to K. E. Raju Garu. Sri Amit Save, please be onto the stage, sir. To Amit Save Garu. And next for Sri Ravi Babu Garu. Next to Sri Fanikishwar Garu. The sparkling sports star Fanikishwar Garu. Sri to Panikishwar Garu. And next for Achyut Garu. Achyut and Satyadipti both together will join onto the stage. To Sri Ram, Harish and Jyoti. You both please be onto the stage. Jyoti, Ram, Harish couple. తన వాక్చాతుర్యంతో మరి మధురమధురమైన వాక్యాలతో 12 hours కంటిన్యూగా యాంకరింగ్ చేసినటువంటి కళా వాచస్పతి హరీష్ శర్మ, సౌండ్ ఇంజనీర్ మిస్టర్ గిరి గారు, అలాగే సాయిబాబా గారు, అన్నదాత సుఖీభవ, అన్ని సౌకర్యాలు అందిస్తున్నటువంటి సాయిబాబా గారు, ప్లీజ్ కమ్. శ్రీమతి మణి గారు రాండమ్మా. Thank you so much, sir. I request everybody to assemble on the stage for a group photo.